హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏం చేయబోతున్నాం మమ్మీ? మనం చేస్తున్నాం అమ్ములు ఇవాళ ఎగ్ కేక్. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఎగ్ కేక్ చేయబోతున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. కేక్ కి కావాల్సిన పదార్థాలు: ముందుగా మైదా, షుగర్, 2 ఎగ్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్, ఆయిల్ అండ్ మిల్క్. సో ఐటమ్స్ ఏంటో చూసేసారు కదా. ఇప్పుడు లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ఓకే, ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకోవాలి. తీసుకొని అల్లం షుగర్ 1 కప్పు షుగర్ వేస్తున్నా. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నా. ఓకే. సో ఇది గ్రైండ్ చేసాం మమ్మీ. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు మూత తీసి ఇలా గ్రైండ్ చేసుకొని దీంట్లో 2 ఎగ్స్ ఇళ్ళనే వేసుకోవాలి. 2 ఎగ్స్ వేసుకొని దీంట్లో వెనిలా ఎసెన్స్ 1 స్పూన్ మనం ఇట్లా వేసుకోవాలి. ఓకే, తర్వాత మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. పాలు కొన్ని కొన్ని పోసుకుంటూ మనకి మంచిగా ఇట్లా దోశ బ్యాటర్లో వచ్చేంత వరకు పాలు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నాం. షుగర్, ఎగ్, ఎగిన రైస్ ఇది బౌల్లో పోసుకొని స్మెల్ మంచిగా వస్తుంది. బౌల్లో పోసుకొని దీంట్లో మైదా వేసుకోవాలి. మైదా ఆల్రెడీ జల్లెడ బట్టి పెట్టేసిన, జల్లెడ పట్టుకోవాలి. దీంట్లో బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ సోడా ఇది 1 హాఫ్ స్పూన్ వేసుకొని ఈ రెండు బాగా కలుపుకోవాలి. అంటే ఇదంతా మిక్స్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ గట్టిగా అనిపిస్తే మిల్క్ ఉన్నాయి కదా, అవి పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకవేళ కరెక్ట్ గా టెక్స్చర్ వస్తే మిల్క్ అవసరం లేదు. పడతాయి మనకు పాలు పడతాయి. కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ మిక్స్ చేస్తున్నా. ఓకే, ఎంత కలుపుకుంటో అంత బాగా వస్తుంది కేక్. స్పాంజీ లెక్క వస్తుంది అన్నమాట. కలుపుకోవాలి. కొన్ని మనం చూసుకుంటూ కొట్టుకోవాలి. సింపుల్ గా మన ఇంట్లో ఉండే వాటితోటి సింపుల్ గా కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇమ్మీడియట్ గా నేను తీసుకున్న పాలన్నీ నాకు సరిపోయింది. మీకు ఇంకా కావాలనుకుంటే మీరు ఇంకా చూసుకోవచ్చు, బట్ మాకు సరిపోయింది కరెక్ట్ గా. ఫ్రెండ్స్ సారీ, నేను మధ్యలో ఆయిల్ పోసుకోవడం మర్చిపోయినా. నేను మిక్సీ దాంట్లో ఇప్పుడు పోసుకుంటున్నా. పర్లేదు, ఏం కాదు, పోసుకోవచ్చు. నేను కొంచెం పోసుకున్నా. అంటే బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి అంత స్పాంజ్ లెక్క వస్తుంది అనమాట కేక్. ఓకేనా? దీన్ని పక్కా పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ తీసుకొని విజిల్ తీసేయాలి. విజిల్ తీసేసుకొని పక్కా పెట్టుకొని దీంట్లో ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఓవెన్ ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇట్లా ఆయిల్ అప్లై చేసుకొని అంటే మీ ఇష్టం అనమాట. ఓవెన్ లో చేసుకుంటే ఓవెన్ చేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ దీంట్లో ఓవెన్ అవసరం లేదు. కుక్కర్ లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. మాక్సిమం ఓవెన్ అవసరం లేదు, బట్ ఈజీగా సింపుల్ గా ఉండేటట్టు ఓవెన్ లేని వాళ్ళకి ఓవెన్ ఉన్నా కానీ ఇది సింపుల్ అన్నమాట. వాటితోటి ఓకే, మన ఇంట్లో ఉండే వాటితోటి ఆయిల్ రాసుకున్నాం కదా, దీనికి మైదా పిండి చల్లుకోవాలన్నమాట. చల్లుకుంటే కేకు మాడిపోదు అనమాట. అడుగు అంటదు, మాడిపోదు. చల్లుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. పెట్టేసి ఇప్పుడు కేక్ బ్యాటర్ ఉంది కదా, ఇందాక మనం ప్రిపేర్ చేసుకుంది, అది ఇలా పోసుకోవాలి.
వావ్, ఇట్లా పడుతుంటే భలే సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. मस्त शेड्स नाही रा नीला अप्पा कमल हासन స్మెల్ ఎట్లా ఉంది? బాగుంది. ఉత్త తినొచ్చా? ఇట్లా వేసిన తర్వాత ఇట్లా ట్యాప్ చేస్తాం కిందికి ఇట్లా 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 అని మూత పెట్టుకోవాలి. తింటే ఆల్రెడీ విజిల్ తీసేసిన అవసరం లేదు. ఓకే. పెట్టుకున్న తర్వాత మాడిపోకుండా ఉండడానికి ఇది పెట్టుకోవాలి, పేనం పెట్టుకోవాలి. ఇనపది అనమాట. 10 మినిట్స్ హీట్ చేసుకోవాలి. ఇది పైన ఒక 10 నిమిషాలు హీట్ చేసుకోవాలనా. హీట్ చేసిన తర్వాత దాని మీద పెట్టి సిమ్ లో పెట్టుకొని ఒక 30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఓకే. అందులో పైన హీట్ ఎక్కింది, సిమ్ లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది మీద పెట్టుకోవాలి. 30 మినిట్స్ కుక్ కావాలి, సిమ్ లోనే ఉండాలి. ఓకే. అంతే. సో చూసారు కదా, ఒక 30 మినిట్స్ మనం వెయిట్ చేద్దాము. సో 30 మినిట్స్ తర్వాత కేక్ ఎలా వచ్చింది ఏంటనేది చూసేద్దాం. ఇప్పుడు అయిపోయింది, 30 మినిట్స్ అయిపోయింది. చూద్దాం ఇప్పుడు. స్మెల్ బాగుంది. స్మెల్ మాత్రం హైలైట్. తప్పకుండా ఉంటే మన కేక్ రెడీ అయిపోయినట్టు. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు ఒక మంచిగా చల్లారినాక తీసి కేక్ కట్ చేసి చూపిద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు కేక్ చల్లారిపోయింది. ఇప్పుడు తీసేద్దాము. ఇప్పుడు అంచులు ఇట్లా చాక్ తోటి ఇట్లా ఇట్లా అనుకుంటే ఈజీగా ఊడిపోయింది అనమాట. ఓకే. కేక్ రెడీ, కేక్ రెడీ, కేక్ రెడీ. అంచులు మంచి అనుకోవాలి. వచ్చింది కేక్. వావ్, నైస్. అడుగు కూడా అంటుకోలే, మంచిగా వచ్చింది. ఇలా పెట్టుకోవాలి. స్పాంజ్ లెక్క ఉంది చూడండి, మెత్తగా. నిజంగానే స్పాంజ్ ఉన్నట్టుంది. కట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్ అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. ఓకే, ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చెప్పు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా స్పాంజ్ లెక్క చూడండి. అమ్ములు ట్రై చేయి. చాలా అంటే చాలా బాగుంది. ఎక్సలెంట్ గా ఉంది టేస్ట్ మాత్రం. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో సో చూసారు కదా అండి, ఈ రోజు ఈ వాటి కేక్ రెసిపీ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయాల్సిందిగా కోరుకున్నా. సో నెక్స్ట్ వీడియో కూడా రాబోతుంది, అదేంటని మీరు కూడా చూసి తెలుసుకోండి. బాయ్ బాయ్. బాయ్.